హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. చాలా రోజులుగా ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇందులో మనం చూపిస్తున్నటువంటి వంటలు మీరు కూడా ఇంట్లో చేసుకొని తింటున్నారు. టేస్ట్ కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు. రీసెంట్గా చాలా ఫీడ్బ్యాక్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే మీలో చాలామందికి మనకి వంటలు ఎవరైతే చేసి పెడుతున్నారో ఈ బామ్మ పేరు తెలుసా? మీకోసం ఈరోజు మనం బామ్మ పేరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. భద్రవ్వ, నవ్వవ్వ. యాక్చువల్గా భద్రవ్వ ఎప్పుడు కూడా చేసే పని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇలాంటి పబ్లిసిటీ ఇవన్నీ పెద్దగా చేయదు. నేను కూడా చాలాసార్లు అడిగితే ఒక అడగ్గా ఈరోజు ఒప్పుకున్నారనమాట. అయితే నిజానికి కోడిగుడ్డు వెళ్ళిపోయే కారం బాగా చేసి మన ఇళ్ళలో కూడా చేసుకున్నాము, కానీ చేసి పెడితే వాళ్ళు కూడా చేసుకొని తింటారని నిజంగా చాలా బాగుంది. అండ్ చాలా మంది వ్యూవర్స్ కూడా చాలా నచ్చింది అది. ఇప్పుడు ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు? చికెన్ పచ్చడి పెడుతున్నాం. ఎందుకో చికెన్ పచ్చడి కానీ ఆల్రెడీ నోట్లో ఊరిలో వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన భద్రవ్వ గారు వండితే మాత్రం అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఖచ్చితంగా. బామ్మ, ఇప్పుడు మనం ఒకవేళ చికెన్ పచ్చడి పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? చికెన్ కొంచెం మెత్త ముక్కలన్నీ మీడియం సైజు కొట్టించుకొని కడిగి ఆరబెట్టుకొని పచ్చడి పెట్టుకోవాలి. వావ్, చికెన్ చూస్తుంటే చాలా ఫ్రెష్గా ఉంది. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకొని బుట్టకేసుకొని ఆరబెట్టి పచ్చడి పెట్టుకుంటే కొన్ని రోజులైనా ఉంటుంది. సో ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టించి కొంచెం దాన్ని బాయిల్ చేసుకొని ఆ తర్వాత బుట్టకేసాక దాన్ని పచ్చడిలాగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్తున్నారు. సో స్టఫ్ కూడా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఆ కాలంలో అయితే కొంచెం కిరోసిన్ చుక్క పోసి పోయి అనిపించింది. ఇప్పుడు కిరోసిన్ చుక్క లేదు కాబట్టి లేస్ ప్యాకెట్లు నూనె కవర్లు వేసి అంటు పెట్టవలసి వస్తుంది. గిన్నె పెట్టుకొని చికెన్ వేసి పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. చిటికెడంతా పసుపు వేసుకుందాం. బామ్మ, ఇప్పుడు నాకు ఒక డౌట్. మనం ఏ వీడియోలు చూసినా కూడా చిటికెడంతా అంటారు కదా. చిటిక అంటే ఇది కదా? చిటిక అంటే చెంచా కూడా చిటిక అనుకోవచ్చు. చెంచాడు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు అందరు వెళ్ళి పసుపు పట్టుకొని చిటికెలు వేస్తే పడదు, స్పూన్ పెట్టి వేస్తే పడుతుంది. ఒక చెంచాడంతా ఉప్పు వేసుకుందాం. కేజీ చికెన్కి 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు. ఓకే, మగ్గ పెట్టాలి. మగ్గిన తర్వాత తీసి పుట్టకేసుకోవాలి. బామ్మ, ఇప్పుడు మనం ఫస్ట్ పసుపు ఉప్పు మాత్రమే ఎందుకు వేయాలి? అది వేస్తేనే రుచి వస్తుంది, మంచిగా ఉంటుంది. నిల్వ ఉన్న పచ్చడి చాలా రోజులు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా పసుపుని మనం యాంటీబయాటిక్గా వాడతాము చాలా సందర్భాల్లో. ఇప్పుడు చేపలు అట్లాంటివి మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. లాంగ్ ట్రావెలింగ్ అంటే ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఉప్పును వాడతారు. ఉప్పులో ఉండే గుణం ఏంటి అంటే తొందరగా పాడవనివ్వదు, పసుపు ఏమో బ్యాక్టీరియాని డెవలప్ కానివ్వదు. కాబట్టి ఫస్ట్ పసుపు ఉప్పు కలిపితే అది ఒక రకంగా హైజీనిక్ తయారవుద్ది. సో దానివల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. చూసారా, అప్పటి కాలం వంటల్లో ఇలాంటి సైంటిఫిక్ పదాలు వాడకపోయినప్పటికీ కూడా వాళ్ళు వాడే పద్ధతులు అన్నీ కూడా మనం ప్రజెంట్ సైన్స్ అని చెప్పుకుంటున్న పదాలే. వావ్, అందులోంచి వాటర్ వెళ్ళిపోతుంటే మన నోట్లోంచి వాటర్ వస్తుంది. మంచి వాసన ఎక్కువ వస్తుంది. వాసన వస్తుంది ఇట్లా ఉడుకుతుంటే. ఈ కోడి ఏదో బాగా తిన్నట్టుంది. బాగా తింటుంది, నీళ్లు తాగింది, మేత వేసింది. అడుగు అంటకుండా ఇట్లా ఎగేసుకొని గంట పెట్టి కలిపితే చితికిపోకుండా ఇట్లా ఎగేసుకోవాలి. ఓకే ఓకే అమ్మ, ముక్కలు ఎగిరి బయటపడాలి. పడ్డా వస్తాయిలే. ఎస్, అంటే బామ్మ అంటే సీనియర్, తనకు చాలా అనుభవం ఉంది కాబట్టి వాటి ఇట్లా ఎగడ వేసి వేసింది. మీరు ఇంట్లో ట్రై చేయకండి ఫ్రెండ్స్, ముక్కలు పక్కింట్లో పడతాయి. మూత పెట్టుకుందాం, మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. ఇట్లా ఉడకబెడితే వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా పడేసి ఈ ముక్కలు ఆరబెట్టుకొని తాలింపు వేసి పచ్చడి పెట్టుకోవాలి. ఇంతసేపు వీళ్ళు చికెన్ పచ్చడి చేశారు కదా, చేతిలో కరచలు వచ్చాయి. ఉడికింది, దించుకుందాం. ఉడికిందా? ఉడికింది. బుట్టకి ఇప్పుడు మీరు ఉడికిందని ఎట్లా చూస్తారు? ఒత్తి చూసిన చేయితోటి చూస్తే కోడి కదా, కుక్కర అంటదా వచ్చితే? కుక్కర కోసినాక దాని పాన చెప్పాలి. మళ్ళీ కుక్కర ఎట్లా కానీ ఉడికింది. బుట్టకి వేస్తున్నా. ఇప్పుడు మనం అది బుట్ట చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పీసెస్ ఇందాక చేసిన బౌల్లో కాకుండా ఈ బౌల్లో చేయాలి పచ్చడి. ఓకే రైట్. బౌల్ అని కూడా నిజానికి ఆ బౌల్ ఒకలా ఉంది, ఈ బౌల్ ఒకలా ఉంది. ఫ్రెండ్స్, ఇది కొంచెం డీప్గా ఉంది అండ్ పైన కొంచెం ఓపెన్గా ఉంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసినట్లయితే డిఫరెంట్ ప్యాన్స్ చూస్తూ ఉంటాం కదా. ఇది ఒక టైప్.
ఆల్రెడీ మన పాతకాలం నుంచి ఉన్నాయి, వాటికి కొంచెం పక్కన హ్యాండిల్స్ అవి వేసి చిన్న స్క్రూ ఫిట్ చేసి అమ్ముతుంటారు బయట. ఇది తడి మొత్తం ఆరిపోయింది. మూకుడు కాలింది, ఆయిల్ పోసుకుంటున్నాం ఫ్రై చేయడానికి. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఎంత పోయాలని ఉంటుందా, లేకపోతే మనం ఎంత కూర అవుతుందో దానికి తగ్గట్టుగా పోసుకోవాలా? కూరకేమో తక్కువ పడుద్ది, ఫ్రై చేసి ఎక్కువ పడుద్ది, పచ్చడి పెడితే ఇంకా ఎక్కువ పడుద్ది. ఓకే, పచ్చడికి కొంచెం ఎక్కువ పట్టింది. నూనె కాగింది, చికెన్ వేస్తున్నా. ఓకే, మనం ఈ చికెన్ ముక్కల్ని మనం జస్ట్ లైక్ పకోడీ చేసేటప్పుడు ఎలా అయితే ఎక్కువ నూనెలో డిప్ చేస్తామో అలా చేసి అలాగనే వేయాలి. ఇది కూడా కొంచెం మగ్గినట్టు మనకి ఎలా తెలిసింది అంటే కలర్ ఏమన్నా మారిద్దా ముక్క? ఎర్రగొస్తుంది. ఓహో, ముక్క కలర్ కొంచెం మారింది. వస్తూనే ఉంది, యా, కలర్ వచ్చింది కొంచెం, పసుపు నుంచి కొంచెం కలర్ వచ్చింది, ఎర్రగొస్తుంది కాలినట్టుగా. ఓకే. అయినా సరే ఇలాంటివి చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం తడి నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ఆయిల్ వేస్తాం కాబట్టి నూనె కొంచెం ఇట్లా చిల్లే ప్రమాదం ఉంటుంది. చిల్లకుండా మనం నిదానంగా వేసుకోవాలి, కొంచెం కేర్ తీసుకోండి. మనం తర్వాత కూడా ఎక్కువ యూజ్ చేయలేము. ఇప్పుడు ఈ పొగకి కళ్ళు పోతాయి అంటే అప్పటి అందరూ పొయ్యి మీద ఉండారు కదా, మరి కూడా అద్దాలు రాలేదు. నాకు అద్దాలు ఈ కన్ను ఆపరేట్ చేసి కాపాడలేదు. ఇంకా మనం డ్యాన్స్ మీద వేసేటప్పుడు మీరు బ్లాక్ అద్దాలు పెడతారు కదా. కాలిన తర్వాత జల్లిగడ్డతో తీసి ప్లేట్లు వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చికెన్ అంతా కూడా మనకి క్రిస్పీ అయింది. సౌండ్ కూడా మీరు చూసినట్లయితే కొంచెం బాగా డ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఎలా అయితే ఫస్ట్ చికెన్ తీసుకొని వేయించిన ముక్కల్ని పచ్చడి పెట్టుకుందాం. ఓకే, నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఓకే, కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇవి ఆవాలు, రైట్, చిన్నగా నల్లగా. తర్వాత 2 మిరపకాయలు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మిర్చి అంటే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు మిర్చియా లేకపోతే మన సూర్యాపేట మిర్చియా? సూర్యాపేట మిర్చి, మామూలు మిర్చి. సూర్యాపేట మిర్చి, ఓకే. అంటే రవితేజ మిరపకాయ కాదు, ప్రభాస్ మిర్చి కాదు, సూర్యాపేట మిర్చి. పవన్ కళ్యాణ్ మిర్చి కాదు, ఓకే, సూర్యాపేట మిర్చి. మొత్తం పట్టింది అయితే అల్లము తాలింపులు వేసుకొని తడిపోయిందనక కలుపుకోవాలి, ఎర్రగా అయిందానికి ఉంచాలి. అమ్మ ఇప్పుడు ఇది అల్లం పేస్ట్ అంతా కూడా వాటర్ పోయి మంచిగా అయింది కదా, మీరు అన్నట్టుగానే డ్రై అయింది కదా. సో ఇప్పుడు ఏంటి, కారం వేసుకుందాం. కారం. సో ముక్కలు ఎంత ఉంటాయో దానికి తగినంతగా కారం ఉప్పు అనేది తగినంత, ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా మళ్ళీ తర్వాత మనం దాన్ని టేస్ట్ని బట్టి కలుపుకోవచ్చు కాబట్టి. ఓకే, 1 చెంచా ఉప్పు, జీలకర్రని అలా పొడిలా చేసుకోవాలి, పొడి చేసి కారంలో వేసుకోవాలి. ఓకే, ఇది అందాజనే లేదా టీ స్పూన్ అయినా కరెక్ట్? అందాజనే సరిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. గరం మసాలా. ఓకే, చికెన్ మసాలా. గరం మసాలా, చికెన్ మసాలా రెండింటికి తేడా అంటే ఇక గరం మసాలా అంటేనే మనం కొట్టుకున్నది, చికెన్ మసాలా అంటేనే రెడీమేడ్ తయారై వచ్చింది. ఓకే, నాకు ఇన్ని రోజులు తెలియదు ఫ్రెండ్స్, గరం మసాలా అంటే మనం చేసుకునేది, చికెన్ మసాలా అంటే కొనుక్కొచ్చుకునేది. అంతే, ఇది అంతే కదా, ఇప్పుడు నేను చెప్పింది కూడా అంతే కదా. ఇలా రెడీ అయిన దానికి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇది పచ్చడి పెట్టే విధానం. పచ్చడి పెట్టే విధానం ఇది. సో నేను వేస్తున్నానమ్మా, అలా కలుపుతా ఉండాలా? ఇట్లా వేసుకొని కలుపుకుంటుండాలి. చూసారా, నాకు కూడా పచ్చడి పెట్టడం వచ్చేసింది. లాస్ట్కి వేద్దామా? ఇది కలిపినాక పైన వేద్దాం. పైన వేసి చికెన్ రెడీ అని చెప్తాం. అమ్మా ఇది ఇప్పుడు పచ్చడి రెడీ అంటే ఇదేంటిది? నిమ్మరసం. పచ్చడి అంతా కలిపిన తర్వాత నిమ్మరసం పోసుకుంటే చాలా రోజులు ఉంటుంది, మంచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఓకే, నిమ్మరసం దానికి. కరివేపిందని చెప్పిన. చూసారుగా ఫ్రెండ్స్, మన భద్రమ్మ గారితో ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో మనం చూసాం కదా ఇదంతా కూడా. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు కావాలంటే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీరిచ్చే సపోర్ట్ తోడే
మీకు ఇంకా మరిన్ని వంటలు చేసి మేము చూపించగలుగుతాం. అండ్ నెక్స్ట్ కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త వంటకం మీరు తినాలనుకుంది ఏదైనా ఉంటే, మీకు నచ్చిన ఏదైనా వంటకం పేరు ఉంటే దయచేసి మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేము భద్రమ్మ గారితో ఆ వంటకం చేసి మీకు ప్రజెంట్ చేస్తాం. ఏమంటాం భద్రమ్మ? ఏదైనా చేసేస్తాం కదా, రైట్. వంట ఏదైనా భద్రమ్మ చేత. చికెన్ రెడీ. ఈ కరివేపాకు ఇంతవరకే, ఇంకా ఏమన్నా అవి ఇవి ఏమన్నా ట్రై చేయడం పచ్చడి కాబట్టి ఏమొద్దు. ఓకే, లేకపోతే అయ్యగారిని చేయకపోతే కోత అయింది. కోతిని చేయొద్దుగా, అయ్యగానే చేయాలి. చూస్తుంటే అదంతా జాడీలో కాదు, మన కడుపులో పడితే బాగుంది అనిపిస్తుంది. చేసేదే మన కడుపులో కోసమే. మీకు కూడా అలాగే ఉంది కదా, అరే గాలిలోకి పోతుందని. బామ్మ, ఇప్పుడు చిన్నప్పుడు మన ఇళ్లలో పచ్చడి పెట్టినప్పుడు, మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే ఏదైనా పచ్చడి పెట్టినప్పుడు, ఆ పచ్చడి పెట్టింది అంతా తీసి జాడీలో పెట్టుకున్నాక దాని అడుగు ఉంటుంది కదా, అడుగులో కనుక అన్నం పెట్టి మన అమ్మమ్మలు నానమ్మలు ఆ కలిపి తినిపిస్తూ ఉంటే ఎంతో రుచిగా ఉండేది. ఇప్పుడు మనము పచ్చడి పెట్టిన తర్వాత జాడికి ఎత్తుకున్నాక, ఆ జాడి ఇంట్లో పెట్టుకున్నాక వల్ల అడుగున కారం ఉంటుంది కాబట్టి ఇంత అన్నం తెచ్చి కలిపి నా ఇంత పెడితే పిల్లలైనా పెద్దలైనా రుచిగా ఉందని తింటారు. ఇప్పుడు నువ్వు కూడా పెట్టాలి. నేను కూడా పెడతా. ఓకే, రైట్. నాకు నోట్లో ఊరిలో వస్తున్నాయి, నువ్వు కలుపుతా ఉన్నావు. తిని రుచి చూసి చెప్పురి. చూసారా పైన కనిపిస్తుందా? సూపర్ ఫ్రెండ్స్, లేట్ చేయకండి, ఇమ్మీడియట్గా వెళ్ళి చికెన్ తెచ్చుకోండి. ఎవరైనా చేసుకోవచ్చు. మీ వల్ల కాకపోతే భద్రావతి దగ్గరికి రండి. కానీ మీరు కూడా చేయగలుగుతారు, తను చాలా ఈజీగా మీకు ప్రాసెస్ చెప్పింది కాబట్టి మీరు కూడా చేయగలుగుతారు. ట్రై చేయండి, మస్ట్ ట్రై. చాలా ఫీల్ అవుతారు లేట్ చేస్తే మాత్రం. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, మీరిచ్చే సపోర్ట్ తోడే మీకు ఇంకా మరిన్ని వంటలు చేసి మేము చూపించగలుగుతాం. చికెన్ చూసి మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఇది చేయరి.